చెప్తున్నాను. నేను ఒక ఊరికి వెళ్ళాను. దాన్ని ఎక్కడ అంటే గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళాను. నైట్ పడుకున్నాను. బాగా లేట్ అయిపోయింది మీటింగ్ లేట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రావడమే 9:30 10కి వస్తారు. 12:30కు మీటింగ్ అయిపోయింది. సరే అని వెళ్ళి పడుకున్నాను. ఒక ఉదయం 3:30 4 అయింది. 4 అవ్వంగానే గంట కొట్టింది. టింగ్ టింగ్. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లే సోమరి లే అంటున్నాడు. ఏ ఆకాశవాణి ఏంటిది అనుకున్నాను. బయటకు వచ్చి చూస్తే బొంగులు పెట్టినాడు ఇంతవి. నేను పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి ఏంటండి పాస్టర్ గారు ఏదో సౌండ్ సువార్త చెప్తున్నామండి అన్నాడు. ఓ భలే చెప్తారు సువార్తలు. ఎలా చెప్తారు? నిద్రపోయేవాడిని కెలికి లేపి సువార్తనా? అది సువార్తగా. దానివల్ల మనం చెప్పే మెసేజ్ కు విసుగొస్తుంది. ప్రజలకు విసుగు రాకుండా చేయాలి. ఆ శుక్రవారం పూట మసీదుకి వెళ్ళి ఒకడు వారికున్న నిష్టలో, వారికున్నటువంటి భక్తిలో, వారికున్నటువంటి దైవభీతిలో మసీదుకి వెళ్ళి వస్తున్నారు. నువ్వు ఆ మసీద్ కాన్ని నిలబడుకొని అస్సలాము అలైకుం సాహబ్ ఏలో అని చెప్పి వాడికి ఇచ్చావనుకో, ఏమంటాడు? 4 ఏస్తాడు. ఎందుకేడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఒక కామన్ సెన్స్ తో మనం పని చేయాలి. ఉదాహరణకు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయారు, వాడి దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ డాన్స్ పెడతారా? పెట్టరు. కామన్ సెన్స్. అరే దుఃఖంలో ఉన్నాడు, దుఃఖంలో మనం కలిసి కొద్దిగా సాంత్వన ఊరట ఇచ్చే పని చేద్దాం. ఎవరింట్లో అన్నా పెళ్లి జరుగుతుంటే వెళ్ళి చచ్చిపోయారంటే ఏడుతాం మనం. ఎందుకు ఏడం? అది కరెక్ట్ కాదు. అది మనకు కూడా తెలుసు. అలాగే మనం ఏదైనా క్రీస్తుని గురించి చెప్పాలి అని అంటే దానికి టెంపులే దొరికిందా, మసీదే దొరికిందా? అవసరం లేదుగా. ఎందుకు చేయాలి? అక్కడ